మంచు మనోజ్ చెప్తున్నాను కదా, మంచివారు అయితే భర్త ఇస్తారు బట్టి క్యారెక్టర్ పరంగా. నారావారు అయితే నాణ్యంగా పోయింది, ఎందుకంటే ఆయన న్యాయంగానే పోయాడు కాబట్టి. ఇంకా బెల్లం గారు అంటే భర్తపోతే చేస్తాడు చెప్పే సినిమాలో. అన్న ఈ ముగ్గురు హీరోలు కూడా కంబ్యాక్ ఇచ్చారు అన్న సినిమాకి, ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్లో న్యాయం ఉంది, ఎక్కడా కూడా తగ్గలేదు, ఎప్పటికప్పుడు తగ్గలేదు. వాళ్ళ ఫిట్నెస్ కానీ, బాడీ ఫిట్నెస్ కానీ, ఎలివేషన్స్ కానీ, వాళ్ళు తీసుకున్న ఎక్స్ట్రాడినరీ మూమెంట్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా అయితే 3 వరకు ఇచ్చే సినిమా చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది. మడత హీరో బాగుపడాలన్నా, సినిమా బాగుపడాలన్నా, మగవాడు బాగుపడాలన్నా హీరోయిన్ కదా, అదొక క్యారెక్టర్ చూపించాడు. ఓవరాల్గా బాగుందన్న సినిమా, చాలా నాకైతే బాగా నచ్చింది. సూపర్ బాగుంది. అమ్మాయి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, ఆ అమ్మాయి యాక్టింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది. బెల్లం గారు క్యూట్గా ఎంత క్యూట్గా అయితే పిలిచిందో అంత క్యూట్గా సినిమా ఉంది. వాళ్ళిద్దరు మూమెంట్స్ అలా ఉన్నాయి అనమాట. సీన్స్ వద్దు, ఇంకా స్టోరీ వదిలేడు కాబట్టి, అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ సినిమా ఓవర్గా అనిపించింది, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వచ్చన్న ఏదైనా కానీ, అంటే అది రీమేక్ అని పక్కన పెడితే వీళ్ళ ముగ్గురు మైంగా అదేం కనపడలేదు, స్టోరీయే కనపడుతుంది, వీళ్ళ యాక్టింగే కనపడుతుంది. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ అనిపించింది, ఎక్కడ కూడా ఇది లేదు అనేది లేదు, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది సినిమా. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 వరకు వచ్చి బాగుంది. మేం చెప్పాలంటే మన ఈ బెల్లంకొండ సాయి గారు ముందుగా సార్ యాడ్సాప్ సార్, నిజంగా మీ యాక్టింగ్కి ఫిజా అయిపోయినా సార్. ఆల్రెడీ ప్రతి సినిమాలో ఒక రాక్షసుడు కానీ, జలజయ నాయకి నాయక సినిమా కానీ, ప్రతి ఒక్క సినిమాలో ఎంత బాగా చేసిరో దానికంటే రెట్టింపు మీరు ఈ సినిమాలో అదరగొట్టేసిరో. నిజంగా ఈ సినిమాకి మీకు అవార్డు రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. మీకు రావాలి, అది వస్తుంది 100%. ఫ్యూచర్ లైన్ వస్తుంది సినిమాకి. నిజంగా సినిమా మాత్రం చాలా బాగుంది. మంచు విష్ణు గారు, మంచు మనోజ్ గారు ఈ సినిమాలో కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిండు. ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగుంది. నారా రోహిత్ గారు అంటే ఎవరికి తక్కువ లేకుండా కూడా ప్రతి ఒక్క యాక్టర్స్కి చాలా బాగా చూపించిండు. సినిమా వల్ల చెప్తున్నా, ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ముగ్గురు మునగాల సినిమాకే రాలేదురా అంటే అసలు సినిమాకే రాలేదురా అంటే చూసారా? ఇదే మన భైరవం. నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నది అందులో లేదండి, కొంచెం డిసప్పాయింట్ అయ్యా. అంటే ఏంటి ముగ్గురు హీరోలు కలిసి యాక్ట్ చేస్తారు కదా, అనిపించింది? ముగ్గురు హీరో నాకు చూపించడానికి 15 నిమిషాలు అయిపోయింది. సో నేను ఓవరాల్గా ఏంటంటే, బిర్యానీలు ఉప్పు లేకపోతే ఎలా ఉంటుందో అలాగే ఈ సినిమాకి నాకు అది మిస్ అయింది అనిపించింది. చూడడానికి బాగుంది కానీ టేస్ట్ లేదంటారు. టేస్ట్ లేదని కాదు, నేను ఇది 100 కోట్లు కొడుతుందని ఎక్స్పెక్ట్ చేసుకున్నా. సో నాకు కొంచెం అంత అనిపించలా. అంటే ఎక్కడ డిసప్పాయింట్ అయ్యారు మీరు? ఎక్కడంటే ఆ స్క్రిప్ట్ ఇంకా బాగా చేసి ఉంటే బాగుంటుంది అనిపించింది. తమిళ సినిమా చూసారా గరుడన్? నేను చూడలేదు. యాక్చువల్గా ఉందని అంటున్నారు కొంతమంది. నేను తమిళ సినిమా చూడలేదండి, తెలుగు సినిమానే ఇంకా చాలా బాగా చేసి ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇప్పుడు ఉన్నది ఏంటంటే 100 కోట్లతో కొడితేనే సినిమా హిట్, అంతకన్నా తక్కువ ఎవరన్నా సినిమా తీస్తే అది ఆడట్లా. సో బెటర్గా చేసి ఉంటే బాగుంటుందని నేను ఫీల్ అయ్యా, అంతే తప్ప నెగిటివ్గా చెప్పాలన్నా ఇంకోటన్నా నాకు ఉద్దేశం కాదు. జెన్యూన్గా ఏమనిపించిందో చెప్పారు అంతే. బిర్యానీ వండారు, కాకపోతే మసాలా వేసారు, బాస్మతి రైస్ వేసారు, చికెన్ వేసారు, కానీ ఉప్పు వేయడం మర్చిపోయారు. ఇక మంచు మనోజ్ చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు, ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మనోజ్ గారు పెర్ఫార్మెన్స్ వైజ్, ఫైట్స్ వైజ్ ఎవరో చెప్పాల్సిన అవసరంలా. ఫైనల్గా ఏంటంటే నేను అనుకున్న స్థాయిలో సినిమా లేదు. సో భైరవం కొంచెం నన్ను డిసప్పాయింట్ చేసింది అంతే. ముగ్గురు హీరోల పర్ఫార్మెన్స్లో మీకు ఎవరిది బాగా నచ్చింది? బెల్లంకొండ శ్రీనివాసు, దాని తర్వాత మనోజ్ గారు. నారా రోహిత్ గారి క్యారెక్టర్లో ఆయన కొంచెం తగ్గింది. ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు? నేను 5కి 2 ఇస్తా. నేను ఇప్పుడే భైరవం అనే సినిమా చూసి వస్తున్నా. నిజంగా ఎలా ఉంటుందా అయిందా అని అనుకున్నా. 8 years తర్వాత ఏంటంటే మంచు మనోజ్ అనే పర్సన్ లేకపోతే ఈ సినిమానే లేదు భైరవం సినిమా. నిజంగా ఓవరాల్గా మూవీ మొత్తంలో మెయిన్ హైలైట్ పర్సన్, మెయిన్ క్రూరత్వంగా డామినెంట్గా కనిపించిన పర్సన్ ఎవరనంటే మంచు మనోజ్ అని చెప్తా. నిజంగా ఏం యాక్టింగ్ అన్న అది, ఆ విలనిజం కానీ ఫస్ట్ హాఫ్లో ఏంటంటే మామూలుగా బెల్లంకొండని కాస్త సెన్సిటివ్గా స్లో మోషన్లో చూపెట్టారు, కానీ సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అయిన భయ బెల్లంకొండ మాస్ ర్యాంపేజ్, అబ్బా హీరో అంటే వీడురా బాబు అన్నట్టు అనుకున్నాము. కానీ ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ సీన్ మాత్రం నిజంగా తోపన్న. ముగ్గురిని 3 రకాలుగా బ్యాలెన్స్ చేసి చూపెట్టారు, మామూలుగా లేదు ఫైట్ సీను. ఇక్కడ నుంచి ఈ సైడ్ నుంచి ఒకటి ఎగరేస్తే అవతల నుంచి ఇంకోటి ఎగరేస్తాడు, మధ్యలో నుంచి అవతలకి ఎగరేస్తాడు. నిజంగా మామూలుగా లేదు.
లాస్ట్ క్లైమాక్స్ 30 నిమిషాల ఫైట్ సీన్ మాత్రం నిజంగా థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది భయ. ఆన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా, ఎమోషనల్ పరంగా చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా ఆడియన్స్ 1% కూడా డిసప్పాయింట్ అవ్వలేదు భయ్య. కానీ నారా రోహిత్ గారిని సెకండ్ హాఫ్లో ఏంటంటే కాస్త నెగిటివ్ రోల్లో, నెగిటివ్ ఇంప్రెషన్లో కాస్త అదొక డిసప్పాయింట్ చేసి తప్పితే, కానీ మూవీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆడియన్స్ ఎక్కడ కూడా హనుమాన్ జంక్షన్ లాంటి మూవీ అని ఇంచుమించు హనుమాన్ జంక్షన్ లాంటి మూవీనే అన్న. కాకపోతే హనుమాన్ జంక్షన్ అది పాత స్టోరీ, ఇప్పుడు వచ్చిన ప్రజెంట్ ట్రెండ్లో వచ్చింది ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్ ఇది. కాకపోతే ఓవరాల్గా లాస్ట్ క్లైమాక్స్ సీన్ కాన్సెప్ట్లో అర్థమైంది ఏంటంటే రేపటి నాడు నెక్స్ట్ వచ్చే తరమైనా సరే అందరం కలిసి ఉండేటట్టుగా నాకు మాట ఇవ్వరా అని చెప్పింది చూసిరా, అది చాలా ఎమోషనల్ అనిపించింది అన్న. కానీ ఓవరాల్గా సాంగ్స్ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా ఓవరాల్గా మూవీ మాత్రం ఎక్సలెంట్ భయ. ఈ సినిమాను చూస్తానన్న, తప్పకుండా చూస్తారు. కలేజా సినిమా అది ఎప్పటిదో పాత సినిమా, దానికి దీనికి ఏందన్న కంపారిజన్. కాకపోతే మంచు మనం కలేజాకి పోయినాయి అంటే అది పాత సినిమా ఇంకోటి అది ఇప్పుడు ఇది కొత్త సినిమా. పబ్లిక్ టాక్ పాజిటివ్ రెస్పాన్స్ ఎట్లుంటుందో దాన్ని బట్టి. కానీ ఓవరాల్గా మూవీ అయితే బాగానే ఉందన్న. నాకు తెలిసి ఏంటంటే ఆడియన్స్ ఎవరు కూడా 1% కూడా డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం అయితే లేదు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం సూపర్ అన్న, ఎక్సలెంట్. అసలు అది మాత్రం తోపు లెవెల్లో పెట్టారని చెప్పుకోవచ్చు. ఏ మూవీ చూసారు? భైరవం సినిమా చూసాం, చాలా బాగుంది సినిమా. చాలా ముగ్గురికి కూడా మంచి హిట్ సినిమా ఇది. నారా రోహిత్ అయితే మొత్తం మంచి మనోజ్ అయితే, శ్రీని అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారు. సినిమా అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది. మొత్తం ఫ్యామిలీతో రావచ్చు. యాక్షన్ సినిమా చాలా హిట్ సినిమా ఇది. నారా రోహిత్ అయితే నాకు ఉందాక అనిపించింది. మంచి మనోజ్ కూడా హీరో కమ్ విలన్ గా బాగా యాక్టింగ్ చేద్దండి. బిర్యానీ బాగా వండారు కానీ సాల్ట్ లేదు, అన్ని రకాలు బాగుంది. ఇప్పుడు వచ్చే సినిమాలు బాగా. తమిళ సినిమా చూసారా? నేను చూడలేదు, ఇదే చూడడం బాగుంది. నాకైతే నారా రోహిత్ యాక్టింగ్ కొంచెం హుందాగా అనిపించింది, బాగుంది, బాగా చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా చాలా బాగుంది. మామూలుగా ఒక అమాయకత్వం యాక్టింగ్ చేశాడు, బాగుంది. ఆయన యాక్టింగ్ చాలా బాగుంది. మంచి మనోజ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. విలన్ గాను హీరో గాను రెండు కింద బాగా యాక్టింగ్ చేశాడు, చాలా బాగుంది. ముగ్గురిని కూడా బాగా హ్యాండిల్ చేశాడు. చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ లో మస్తు సీన్లు కట్ చేశారు, అనవసరం కట్ చేశారు. చాలా బాగా చేశారు. ఏమో తెలుసు, ఫస్ట్ హాఫ్ లో కట్ చేయాల్సిన సెకండ్ హాఫ్ లో కట్ చేశారు. కానీ రీమాస్టర్ చాలా బాగుంది, 4K లో బాగా చేశారు, కొత్తగా ఉంది. చూసినట్టే ఉంది, క్వాలిటీ అయితే 4K లో చూస్తున్నట్టు ఉంది. ఇప్పుడు 14 ఏళ్ల క్రితం వచ్చిన కలేజ్ అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఫ్లాప్ చేశారు, ఇప్పుడు హిట్ చేస్తున్నారని అంటున్నారు. దాని గురించి ఏం చెప్తున్నారు? అప్పుడు అర్థం కాలేదు, ఫస్ట్ హాఫ్ బాగాలేదు కాబట్టి చాలా మందికి అప్పట్లో నచ్చలేదు, ఎవరు చూడలేదు. 90s kids కి అర్థం కాలేదు. తర్వాత టీవీలోకి వచ్చినాక కొన్ని మందికి అర్థమైంది, అప్పుడు అర్థమైంది బాగుందని. ఇప్పుడు రిలీజ్ చేసినాక వస్తున్నారు. టీవీలో చూసిన వాళ్ళకి టీవీలోనే నచ్చింది, ఇప్పుడు రిలీజ్ చేస్తే ఇండస్ట్రీ హిట్ అయ్యేది. సినిమాలో మీ ఫేవరెట్ డైలాగ్స్ ఏంటి? నీకు బాగా మొదలెక్కిన గోవర్ధనా. సినిమా అయితే బాగుంది, సూపర్. అంటే పర్ఫార్మెన్స్ మహేష్ బాబు పీక్, యాక్టింగ్ పీక్. మహేష్ బాబు కెరియర్లోనే బెస్ట్, కెరియర్లోనే బెస్ట్ యాక్టింగ్. అనుష్క రోల్ ఎక్కువ లేకపోయినా బాగుంది, చూడడానికి చాలా క్యూట్ గా ఉంది. చాలా కట్ చేశారు అయితే, చాలా మెయిన్ సీన్స్ కట్ చేశారన్న. సెకండ్ హాఫ్ లో కొన్ని లైక్ ఫన్నీ, దానిలో గోవర్ధన్ దగ్గర అక్కడ మంచి సీన్స్ కట్ చేస్తారు. ఆ సాంగ్స్ బదులు ఇవి పెట్టుంటే బాగుండేది. చాలా సీన్స్ కామెడీ సీన్స్ కట్ చేశారు. కామెడీ సీన్స్ కట్ చేశారు. బ్రహ్మానందం దగ్గర కూడా ఒక సీన్ కట్ చేశారు. అదే రీ రిలీజ్ అంటే యాడ్ చేస్తారు కానీ ఎందుకు కట్ చేశారు? అదేమో అన్న, మరి స్క్రీన్ టైం తక్కువ పెట్టి ఇంకా ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వడానికో లేదా మరి దేనికో తెలీదు, కానీ తగ్గించారు. తగ్గకుండా ఉండుంటే బాగుండేది, కానీ లేదు ఫస్ట్ హాఫ్ లో కట్ చేస్తుంటే బాగానే ఉండేది. సెకండ్ హాఫ్ బాగుంటది కాబట్టి అన్నట్టు. క్వాలిటీ కూడా బాగుంది, రీమాస్టర్డ్ గా క్వాలిటీ. మహేష్ బాబు రాజమౌళి గారితో సినిమా చేస్తున్నారు, 5 ఏళ్ళ దాకా. 5 ఏళ్ళు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అన్నారు కదా, నెక్స్ట్ ఇయర్ 2 years పడుతుంది, 2-3 years పైన పడుతుంది. అప్పట్లో రిలీజ్ చేసుకుని ఇట్లా చూసుకోవడమే. అతడు ఉంది కదా ఆగస్ట్ 9 మళ్ళీ. కానీ పర్లేదు, బాగుంది, మళ్ళీ చూడొచ్చు. రిపీట్ వాల్యూ ఎక్కువ ఉంది. ఎందుకు రిసీవ్ చేసుకోలేదని అంటే దానికి ఏమైనా ఆన్సర్ ఉందా మీ దగ్గర? అప్పట్లో మేము చిన్నోళ్ళం కాబట్టి మాకేం తెలియదు. ఇప్పుడైతే జనరేషన్ గ్యాప్ అంతే. రీ రిలీజ్ అంటే సీన్స్ ఎక్కువ యాడ్ చేస్తారు. అవును, కట్ చేస్తారంటారు, ఎలా ఫీల్ అవుతుంది? మిస్ అయిపోయింది, ఏం చేద్దాం. వైబ్ దొరకట్లేదు, వైబ్ కావాలి మాకు. వైబ్ ముఖ్యం.
14 years బ్యాక్ చూసినప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? అప్పుడు చూడలేదుగా, ఇప్పుడే చూస్తున్నాం. టీవీలోనే చూస్తుంటారు కదా. అవును చూస్తున్నా. అది అదే ఎలా అనిపించింది థియేటర్లో చూడండి? ఇంకా మంచి వైబ్ రావాలని ఫీలింగ్ ఉంది. సంధ్యా సుదర్శన్ మించి ఐమాక్స్లో ఉంటుంది అనుకున్నాం, కానీ ఆ ఫీల్ రాలేదబ్బా.